హలో అందరికీ. వీకెండ్ వచ్చిందంటే మా జనరేషన్లో ఎలా ఉండేదో మీకు కూడా తెలుసు. ఇంట్లో టీవీ చూస్తూ తినేసి ఈవినింగ్ ఫ్రెండ్స్తో అలా బయట ఆడుకుంటూ టైంపాస్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు మన పిల్లలకి అలా కాదు. ఇంట్లోనే ఆడుకోమంటే అస్సలు కుదరదు. వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి అంటే ఏదో ఒక కొత్త ప్లేస్కి అయితే తీసుకెళ్ళాలి, కొత్త ఎక్స్పీరియన్స్ చూపించాలి. మా బాబు చిన్నోడే కానీ రోజు అమ్మ బయట పోదాం పోదాం అంటూనే ఉంటాడు. సో అలా ప్లేసెస్ వెతుకుతూ ఉంటాం. అలా సెర్చ్ చేస్తుంటే మాకు కరీంనగర్లో ఉన్న రైస్ అండ్ బౌన్స్ అనే ప్లే జోన్ అయితే దొరికింది. కరీంనగర్లో ఉన్న వాళ్ళకి మోస్ట్లీ ఈ ప్లేస్ తెలిసే ఉంటుంది. అండ్ ఇక్కడ ఇలాంటి ప్లేస్ ఉండడం నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. ఇయర్ బై ఇయర్ మన సిటీ చాలా డెవలప్ అవుతుంది. ఇంకా ఎంట్రీ టికెట్స్ వచ్చేసి కిడ్స్కి 1 అవర్కి 200 రూపీస్ తీసుకున్నారు. అండ్ అబోవ్ 5 years అయితే 500 రూపీస్ ఉంది. పేరెంట్స్కి కొంచెం రెస్ట్ కావాలనుకుంటే కిడ్స్ని ఇలాంటి ప్లే ఏరియాస్కి తీసుకెళ్లడం మంచి ఆప్షన్ అని నా ఫీలింగ్. మేము ఆల్రెడీ చాలా ప్లే ఏరియాస్ అయితే వెళ్ళాము, కానీ ఇందులో కొన్ని పెద్దవాళ్ళకు కూడా ఎంజాయ్ చేయడానికి అయితే గేమ్స్ ఉన్నాయి. ట్రాంపోలిన్ కానీ బఫెల్లో గేమ్ లాంటి యాక్టివిటీస్ చాలా బాగున్నాయి. కిడ్స్కి అయితే యాజ్ యూజువలే బాల్ పూల్స్ కానీ స్లైడ్స్ అండ్ ఇంకా కొన్ని ఎక్స్ట్రా గేమ్స్ కూడా ఉన్నాయి. మా బాబు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తాడు. సో ఒక్క టికెట్కి అయితే ఒక పేరెంట్ ఫ్రీగా వెళ్ళొచ్చు లోపలికి. సో మేము వెళ్ళినప్పుడైతే రష్ ఎక్కువ లేదు కాబట్టి మా ఇద్దరిని పంపించారు, మా హస్బెండ్ని నన్ను. అసలు ఈ సెటప్ చూస్తుంటే పెద్దవాళ్ళకి కూడా నచ్చేస్తుంది. ఇంకా పిల్లల గురించి చెప్పనవసరం లేదు, వాళ్ళకి ఒక బ్యూటిఫుల్ వరల్డ్ లా ఉంటుంది. ఇంకా సాక్స్ వచ్చేసి ఎంట్రీ దగ్గర ఇస్తారు. అండ్ ఈ కిడ్స్ ప్లే జోన్ పక్కనే అడల్ట్స్ కోసం కూడా ఉన్నాయి గేమ్స్. ఇంకా చాలా గేమ్స్ అయితే పెట్టారు. దానికోసం అయితే కార్డ్ తీసుకోవాలన్నారు. మినిమం 500 అయితే రీఛార్జ్ చేయాలి. మా బాబుకి ఈ చిన్న చిన్న రైడ్స్ చాలా నచ్చాయి. నాకు పర్సనల్గా నచ్చిన విషయం ఏంటి అంటే ఇలాంటి రైడ్స్ పిల్లల ఫియర్ని మెల్లగా తగ్గిస్తాయి అనిపిస్తుంది. మా బాబు ఫస్ట్లో చాలా భయపడేవాడు, కానీ ఇప్పుడు మెల్లిగా ప్రతి రైడ్ ఎక్కుతూ కాన్ఫిడెన్స్ పెంచుకుంటున్నాడు. ప్లే జోన్లో కూడా ఫస్ట్లో భయపడుతుండే, కానీ పెరుగుతుంటే చాలా చేంజెస్ అయితే చూశాను నేను. నిజంగా మంత్లీ ఒకసారైనా ఇలాంటి ప్లేసెస్కి తీసుకెళ్తే వాళ్ళకి హ్యాపీనెస్ మాత్రమే కాదు, బయట నాలెడ్జ్, కాన్ఫిడెన్స్ ఇంకా సోషల్ ఇంటరాక్షన్ అన్నీ ఇంప్రూవ్ అవుతాయని నా ఫీలింగ్. ఇంకా ఇక్కడ రెస్టారెంట్ కూడా ఉంది అండ్ ఆల్సో మూవీ థియేటర్ కూడా ఉన్నాయి. ప్లే ఏరియా అయితే ఆఫ్టర్నూన్ 12 నుండి స్టార్ట్ అవుతుంది. మేము వెళ్ళినప్పుడైతే చాలా మంది స్టూడెంట్స్ కూడా వచ్చారు. ఫ్రెండ్స్తో కలిసి ఫుల్ ఎంజాయ్ చేస్తుండే. ఒక్క విషయం మాత్రం చెప్పాలి, మనం పిల్లల హ్యాపీనెస్ కోసం వాళ్ళని బయటకు తీసుకెళ్లడం కోసం కొంచెం మనీ అయితే స్పెండ్ చేస్తాం కదా, దాన్ని కేవలం ఖర్చు అని కాకుండా వాళ్ళ చైల్డ్హుడ్ మీద మనం పెట్టే ఒక ఇన్వెస్ట్మెంట్ అని నేను ఫీల్ అవుతాను. ఎందుకంటే ఈ అవుటింగ్స్, ఎక్స్పీరియన్స్, ఈ హ్యాపీ మూమెంట్స్ అన్నీ ఒకరోజు మెమోరీస్గా మిగిలిపోతాయి. సో ఈ వీడియో మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ ప్లేస్తో కలుద్దాం. బాయ్ బాయ్.